హలో అండి, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇంక లేటెందుకు, వీడియోతో వెళ్ళిపోదాం ముందుకు. రీసెంట్గా ఫ్యాన్స్ బెల్లం బాబు అని పిలుచుకునే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ మూవీ టీజర్ చూశానండి. టీజర్ చూడగానే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని అర్థమైందండి. హిందూ ధర్మంలో విష్ణుమూర్తి గురించి, ఆయన అవతారాల గురించి చాలా చెప్పుకుంటాం. అవన్నీ ఇక్కడ వాడేశాడు డైరెక్టర్. ఒక సింహం, వరాహం, మత్స్యం, వాసుకి, ఇంకా గరుడ పక్షిని వాడేశాడు. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అలాగే అది కూడా అదరగొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచెం కేర్ తీసుకోవాలనేది నా ఒపీనియన్. ఇది ఇంకా టీజర్ మాత్రమే కాబట్టి మూవీలో ఇంకా బాగా క్రాఫ్ట్ చేస్తారేమో చూడాలి. అంతా బాగానే ఉంది కానీ ఇది ఒక తమిళ్ మూవీకి రీమేక్ అని తెలిసింది. ఈ ఓటీటీ జమానాలో రీమేక్లు ఆడాలంటే చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటీటీల్లో డబ్బింగ్ వెర్షన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి, లేదా సబ్ టైటిల్స్ అయినా అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ దాటుకుని ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ హిట్ అవ్వాలని కోరుకుందాం, అవుతుందని ఆశిద్దాం. ఇంకో విషయమైతే మర్చిపోయానండోయ్, అదేంటంటే ఇదొక బుల్లి మల్టీస్టారర్ మూవీ అండి బాబూ. ఎలాగంటే ఇందులో ఇంకా నారా రోహిత్, మంచు రాక్ స్టార్ మనోజ్ కూడా ఉన్నారండోయ్.